హాయ్ అండి, అందరికీ నమస్తే. మై బాస్ హస్బెండ్ పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆకిరా ఉదయం 7 గంటలకు అలారం పెట్టుకుని పడుకుంది. కానీ అలారం పోయినా ఆమెకు మెలకువే రాలేదు. అబీర్ నెమ్మదిగా వెళ్లి అలారం ఆపేశాడు. దాంతో ఆమె మరో గంట ప్రశాంతంగా నిద్రపోయింది. సరిగ్గా 8 గంటలకు కళ్ళు తెరిచింది. కిటికీ పక్కన చేతిలో న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్న తన అందమైన భర్త కనిపించాడు. ఒక్క క్షణం అతని వైపు కళ్ళ రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయింది. తెల్లటి టీషర్ట్ పై నీలిరంగు బ్లేజర్ వేసుకుని ఎంతో హుందాగా కూర్చున్నాడు. ఇంతకు ముందు అతన్ని ఇలా తీరిగ్గా చూసిన సందర్భమే లేదు. ఇంత అందమైన వ్యక్తి నన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు అని మనసులోనే ఆశ్చర్యపడింది. ఇక జెల్తో చక్కగా సెట్ చేసిన జుట్టు, శుభ్రంగా ట్రిమ్ చేసిన గెడ్డం, గదంతా వ్యాపించిన అతని పరిమళం. ఆ క్షణం ఆమె మనసు తెలియని ఆనందంతో నిండిపోయింది. అకిరా తననే చూస్తుందని అబీర్కి తెలిసింది. అయినా అతను న్యూస్ పేపర్ మీద నుంచి చూపు తిప్పకుండా గొంతు సవరించుకొని అని దగ్గాడు. అయినా ఆమె చూపు మాత్రం అతనిపై నిలిచిపోయింది. చివరకు అతనే, ఈ రోజు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదా అని అడిగాడు. ఆ గీత ఒక్కసారిగా తేరుకుని, అవును, నేను ముందు స్నానం చేసి వస్తాను అంటూ తడబడుతూ వాష్రూమ్ వైపుకు పరిగెత్తింది. ఆమె వెళ్ళగానే అబీర్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. బాత్రూంలోకి వెళ్ళిన అకీరా మాత్రం, అయ్యో అకీరా, ఎంత మూర్ఖంగా ప్రవర్తించావు, ఇప్పుడు అబీర్ ఏమనుకుంటాడో అని తనను తానే తిట్టుకుంది. అయితే అలారం ఎవరు ఆపారన్న విషయం మాత్రం ఆమెకి ఇంకా గుర్తుగే లేదు. ఈ రోజు ఆఫీస్కు ఆలస్యం అవటం ఖాయమని ఆమెకు అర్థమైంది. ముందు టిఫిన్ తయారు చేయాలి, ఇంటి పనులు చూసుకోవాలి, బట్టలు కూడా ఉతకాలి. చివరకు బట్టలను సాయంత్రం వచ్చాక వాషింగ్ మిషన్ లో వేయాలని డిసైడ్ అయ్యింది. ఇక స్నానం ముగించుకుని బయటకు వచ్చిన ఆమె తడిగా ఉన్న జుట్టును క్లచర్తో పైకి బిగించింది. ముఖానికి చిన్నగా మేకప్ వేసుకోవటం స్టార్ట్ చేసింది. చిన్నగా మేకప్ పూర్తి చేసుకుని అకీరా టిఫిన్ తయారు చేయడానికి బయటకు వచ్చింది. కానీ డైనింగ్ టేబుల్ పై అప్పటికే చక్కగా శాండ్విచ్లు, జ్యూస్, ఓట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆశ్చర్యంగా వాటిని చూస్తూ, ఇవన్నీ మీరే చేశారా అని అమాయకంగా అడిగింది. వెంటనే తనే తన ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయింది. ఇక పాత్రలు కూడా కడగడం రాని అయినా ఇదంతా ఎలా చేస్తాడు? అబీర్ ఒక్కసారి చిరునవ్వు నవ్వి, ఒక్క నిమిషం, లిల్లీ ఆంటీ అని లోపలికి పిలిచాడు. ఎవరు అని అకీరా చుట్టూ చూస్తూ అడిగింది. అకీరా, తినే లిల్లీ ఆంటీ, మన ఇంట్లో వంట చేసేది ఈవిరే అని అబీర్ పరిచయం చేశాడు లిల్లీని. అంటే కనీసం ఇంటిని శుభ్రం చేసే పనైనా నేనే చేయాల్సి వస్తుందనుకున్నాను. కానీ ఇల్లంతా ఎంత శుభ్రంగా ఉంది. బెడ్ పై దుప్పట్లు కూడా చక్కగా మడిచిపెట్టుంటాయి. బహుశా లిల్లీ అంటే సహాయం చేస్తారేమో అని మనసులోనే అనుకుంది. ఇక ఆమె ఆలోచనను చదివినట్టే అబీరు, మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఆంటీ వచ్చి ఇంటిని క్లీన్ చేసి పనిచేస్తారు అని అన్నాడు. అంతేకాదు ఆమె ప్లేట్లో ఎంతో శ్రద్ధగా టిఫిన్ కూడా వడ్డించడం మొదలు పెట్టేశారు. అతని ప్రతి కదలికలోని ఒక హుందాతనం అయితే కనిపించింది మన అకీరాకి. శాండ్విచ్ ని కూడా చెదరకుండా ఎంత అందంగా ప్లేట్లో పెట్టాడో చూసి అకీరా ఆశ్చర్యపోయింది. ఇతనికి నిజంగానే నా మనసులోని మాటలు వినిపిస్తాయేమో అని మరోసారి అనుకుంది. అకీరా మళ్ళీ ఆలోచనలో మునిగిపోవడం గమనించిన అబీరు, త్వరగా తిను, ఆఫీస్కి లేట్ గా వచ్చేవాళ్ళంటే నాకు అసలు నచ్చరు అని అన్నాడు. వెంటనే ఆమె చేతి గడియారం చూసుకుంది. టైం చూసి ఉలిక్కి పడి చేతిలో ఉన్న శాండ్విచ్ ను ఫాస్ట్ గా తింటూ 2-3 గుటకల్లో జ్యూస్ కూడా తాగేసింది. తర్వాత లిల్లీ ఆంటీ వైపుకు తిరిగి, లిల్లీ ఆంటీ, శాండ్విచ్ చాలా టేస్ట్ గా ఉంది, జ్యూస్ కూడా చాలా బాగుంది అని చిరునవ్వుతో చెప్పింది. అలాంటి ప్రశంసలు వినటం లిల్లీ ఆంటీకి అలవాటు లేదు. ఇంట్లో ఎవరు ఇంత మనస్ఫూర్తిగా ఇక ఆమె వంటను ఎప్పుడు కూడా ఎవరు మెచ్చుకోలేదు. అకీరానే మొదటిసారి అలా అభినందించింది. అంతలో అబీర్ కూడా తన టిఫిన్ ముగించాడు. అది గమనించిన అకీరా వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ ను భుజానికి వేసుకుని స్లిప్పర్స్ తొడుక్కుని పరిగెత్తుకుంటూ లిఫ్ట్ లోకి వెళ్ళిపోయింది కంగారుగా. ఆమె వెనకే అబీర్ కూడా వచ్చాడు. అతను దగ్గరగా నిలబడగానే అతని స్మెల్ మళ్ళీ అకీరా మనసులో తన వైపుకు లాగింది. మెల్లగా ఆమె వైపుకు తిరిగి, నేనే నిన్ను ఆఫీస్ దగ్గర దింపుతాను అని అన్నాడు అబీర్. వద్దు, నేనే టైంకి వెళ్ళిపోతాను అని అకీరా వెంటనే నిరాకరించింది. కనీసం సిగ్నల్ వరకైనా తీసుకెళ్తాను అని అబీర్ మళ్ళీ అన్నాడు.
అకీరా వెంటనే తలూపుతూ, వద్దు, అక్కడి నుంచే మా ఆఫీస్ వాళ్ళంతా వస్తారు అని సంకోచంగా చెప్పింది. నేను నిన్ను దింపుతానని చెప్పాను, అడగలేదు అని అబీర్ గట్టిగా అన్నాడు. ఇక్కడ నుంచి ఆఫీస్ చాలా దూరం, పైగా డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో అకీరా ఎంత కష్టమైనా నడిచి వెళ్ళడానికి రెడీ అవుతుంది. టాక్సీ గాని ఆటో గాని ఎక్కదు. అతనికి ఆ విషయం బాగా తెలుసు. ఎవరైనా చూసేస్తే ఇక అంతే, నా పని అయిపోయినట్టే అని అకీరా మనసులోనే అనుకుంది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కు చేరుకోగానే ఆమె నిశ్శబ్దంగా అబీర్ వెనకాలే నడిచింది. ఈ 2 రోజుల్లోనే ఆమెకైతే ఒక విషయం అర్థమైంది. ఆ భారీ భవనంలో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ నివసించడం లేదు. ఏమో, ఈ మొత్తం బిల్డింగ్ కూడా ఇతందా అయి ఉండొచ్చు అని అనుకుంది. బయట డ్రైవర్ కెవిన్ అప్పటికే డ్రైవింగ్ సీట్ లో కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అని ఇద్దరికీ మర్యాదగా పలకరించాడు. మ్యామ్ అన్న మాట వినగానే అగీరాకేదో కొత్త అనుభూతి కలిగింది. ఫస్ట్ టైం. కానీ దానికంటే ఎక్కువగా ఆమెకు సంకోచం కూడా కలిగింది. అబీర్ కారు చూసినప్పుడు ఆ విలాసవంతమైన కారును ఒక్కసారి, తన సాధారణ దుస్తులను మరొకసారి చూసుకుని తలదించుకుంది. అబీర్, నేను నడిచి వెళ్తే తొందరగా చేరుకుంటాను, దారిలో ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది అని మళ్ళీ చెప్పింది. అకీరా అని అతను ఒక్క మాట మాత్రమే పలికాడు. ఆ గొంతులో ఉన్న గంభీరత చాలు. ఆమె నిశ్శబ్దంగా కారులోకి ఎక్కిపోయింది, ఏం మాట్లాడకుండా. ఇలా అకీరా అని పిలిస్తే ఎవరికైనా భయమే వేస్తుంది కదా మరి అంత గట్టిగా. ఇక నీ నోట్లోనే చిన్నగా మొహం చిట్లిస్తూ గొనుక్కుంది తనలో తానే. వెంటనే అబీర్ ఆమె వైపుకు చూసి, నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా వినిపిస్తుందని అన్నాడు. అకీరా సిగ్గుతో అని మాత్రమే అంది. ఆమె బుగ్గలు ఎర్రగా మారిపోయాయి. కొద్దిసేపటికి తర్వాత సిగ్నల్ కు కొంచెం ముందే, కెవిన్ సార్, ఇక్కడే కారు ఆపండి అని అగీరా అంది. కెవిన్ ఒక్కసారిగా బెదిరిపోయి, మ్యామ్, దయచేసి నన్ను సార్ అని పిలవకండి అని అన్నాడు. అబీర్ ఏమనుకుంటాడో అన్న భయం అతనిలో స్పష్టంగా కనిపించింది. ఇక్కడే ఆపు అని అబీర్ ప్రశాంతంగా చెప్పాడు. అకీరా ప్రవర్తనపై అతనికి కోపం వస్తుంది. అయినా ఆమె తన గురించి కాకుండా ఇతరులు ఏమనుకుంటారో ఆలోచిస్తూ జాగ్రత్త పడుతున్న తీరు చూసి ఆమెపై రెస్పెక్ట్ కూడా పెరిగింది. కారు ఆగగానే అకీరా వెంటనే దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఆమె సురక్షితంగా రోడ్డు దాటి ఆఫీస్ వైపుకి వెళ్లే వరకు అక్కడి నుంచి కదలొద్దని అబీరు కెవిన్ కి అయితే చెప్పాడు. అకీరా సిగ్నల్ దాటి వెళ్ళిందని నిర్ధారించుకున్న తర్వాతే అతని సయ్యతో కెవిన్ కారును ముందుకు తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి విలాసవంతమైన రోల్స్ రాయ్స్ కారు ఆఫీస్ గేట్ ముందుకు వచ్చి ఆగింది. కోటుని సరిచేసుకుంటూ అబీర్ హుందాగా కారులో నుంచి దిగాడు. అతని 2వ అసిస్టెంట్ షీలా కూడా సెలవు ముగించుకుని ఆ రోజు తిరిగి మళ్ళీ ఆఫీసులో చేరుకుంది. ఆమె బయటే నిలబడి అతని కోసం ఎదురు చూస్తుంది. ఆమెను చూసిన అబీర్కు కొంత ఊరట కలిగింది. లేకపోతే ఉదయం నుంచి కెవిన్ చేసిన పనులతో అతని సహనం పూర్తిగా పరీక్షించబడింది. ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపుకు నడుస్తూ ఉండగా అక్కడ అప్పటికే లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్న అకీరా కనిపించింది. ఆమె చుట్టూ ఎక్కువ మంది పురుష ఉద్యోగులు నిలబడి ఉన్నారు, అబ్బాయిలు. అబీర్ కనిపించగానే వారందరూ ఒకేసారి గుడ్ మార్నింగ్ సార్ అంటూ మర్యాదగా విషెస్ చెప్పారు. అందరూ ఒకేసారి గుడ్ మార్నింగ్ సార్ అంటూ అబీర్కి శుభాకాంక్షలు చెప్పారు. అబీర్ మాత్రం నేరుగా అకీరా వైపు కూడా చూడకుండా, మిస్ అకీరా, నాతో రండి, ఒక విషయం గురించి మాట్లాడాలి అని అన్నాడు. అతని మాటలు విన్న వెంటనే అక్కడున్న అబ్బాయిల ఉద్యోగులందరి చూపులు అకీరాపై పడ్డాయి. ఆమెను ఆకట్టుకోవడానికి వాళ్ళల్లో చాలా మంది ఇంతకు ముందే విఫల ప్రయత్నాలు అయితే చేశారు. అందుకే ఇప్పుడు CEO స్వయంగా ఆమెను పిలవటం వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది. అందరి ముందు తిరస్కరించడం బాగోదని భావించిన అకీరా సరే సారని చెప్పి నిశ్శబ్దంగా అతని వెంటే నడిచింది. CEO కోసం ప్రత్యేకంగా ఉన్న పర్సనల్ లిఫ్ట్ లో ఆమెను కూడా తీసుకెళ్లబోతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి లిఫ్ట్ వైపుకి వెళ్లడంతో కెవిన్ షీలా వెనకే ఆగిపోయాడు. లిఫ్ట్ లోకి అడుగు పెడుతూ అకీరా సంకోచంగా, సార్, మ్యామ్, మీరు కూడా రండి అని అంది. వద్దు మ్యామ్, మీరు వెళ్ళండి అని షీలా చిరునవ్వుతో చెప్పింది. అకీరా వెంటనే అబీర్ వైపుకు తిరిగి,
సార్ నేను కామన్ లిఫ్ట్ లో వస్తాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పేలోపే లిఫ్ట్ తలుపులు క్లోజ్ అయ్యాయి. లిఫ్ట్ లో ఇద్దరు ఉండటంతో అగిర మరింత అసౌకర్యంగా అనిపించింది తనకి. అబీర్ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, మనిద్దరం మాత్రమే ఉన్నప్పుడైనా నేను నీ భర్తనే కదా అని ప్రశ్నించాడు. అగిర కూడా అతని చూపును తప్పించకుండా, సార్ మనం ఇప్పటికీ ఆఫీస్లోనే ఉన్నాం, బయట ఇప్పుడే మన గురించి ఎంతమంది ఏమేమి మాట్లాడుకుంటున్నారో మీకు తెలియదు. నాకు నా సొంత ప్రతిభతో అఖిల రఘువంశీగా పేరు సంపాదించుకోవాలి. ఒకరోజు అఖిల రాయ్ సింఘానియా అని గర్వంగా చెప్పే స్థాయికి నేనే రావాలి. లేదంటే అందరూ భర్త పేరు హోదా అడ్డుగా పెట్టుకుని ఎదుగుతుందని అంటారు. మీరు నా బాస్ కాకపోయి ఉంటే నేను గర్వంగా నన్ను అఖిల రాయ్ సింఘానియాగానే పరిచయం చేసుకునేదాన్ని అని ప్రశాంతంగా చెప్పింది. ఆమె మాటల్లోని నిజాయితీ ఆ బీర్ను కదిలించింది. ఆమె చెప్పింది సరైనదని అతనికి అనిపించింది. కానీ అతని మనసులో మాత్రం ఒకటే భావన ఉంది. తాను సంపాదించిన ప్రతి రూపాయి పైన ఆమెకు తనతో సమానమైన హక్కు ఉంది. అయితే ఇప్పటికీ ఆమె తనను పూర్తిగా భర్తగా అంగీకరించలేదని అతనికి అర్థమైంది. అలా అంగీకరించాలంటే ఆమెకు తన గురించి ఇంకా ఎంత తెలుసు? దాదాపు ఏమీ తెలియదు. సార్ మీరు వెళ్ళండి, నేను మళ్ళీ కిందకి వెళ్ళి కామన్ లిఫ్ట్ లో వస్తాను అని అఖిల చెప్పింది. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్న బయటకు అడుగు పెట్టడానికి కూడా ఆమె సంకోచిస్తుంది. అబీర్ తన చేతిలో ఉన్న ఫైలు ఆమెకు అందిస్తూ, ఇది తీసుకో, బాగా చదివి దీనిపై ఒక ప్రెజెంటేషన్ రెడీ చేయని అన్నాడు. అఖిల వెంటనే ఫైల్ తిరిగి ఇవ్వబోతూ, సార్ నేను ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ హెడ్ను కాదు, ఆ బాధ్యత మనీషా మ్యామ్ది అని అంది. ఆమె మాత్రం ఇంకా లిఫ్ట్ బయటకు రావడానికి సిద్ధంగా లేదు. అబీర్ చిన్నగా నవ్వి, సరే అయితే ఒక పని చేద్దాం, నాతో పై ఫ్లోర్ వరకు రా, అక్కడి నుంచి మళ్ళీ ఈ ఫ్లోర్ కు దిగిపోదామని అన్నాడు. అఖిల వెంటనే ఫైల్ ను అతని చేతిలో తిరిగి పెట్టి, అవును ఇలా అయితేనే బాగుంటుంది అని ఊపిరి పీల్చుకుంది. అఖిల లిఫ్ట్ లో నుంచి దిగలేదు. అబీర్ వెళ్లే వైపు అబీర్ వెళ్లే పై అంతస్తు వరకు అతనితో పాటు కలిసి వెళ్ళింది అఖిల. అక్కడ అబీరు లిఫ్ట్ నుంచి బయటకు దిగిపోయాడు. ఆ తర్వాత అఖిల మళ్ళీ కింద అంతస్తుకు వచ్చింది. అయితే ఈసారి సీఈఓ ప్రత్యేక లిఫ్ట్ లో కాకుండా కామన్ లిఫ్ట్ కోసం ఎదురు చూసి అందులోనే దిగింది. లేకపోతే సీఈఓ పర్సనల్ లిఫ్ట్ లో నుంచి బయటకు వస్తే ఆఫీస్ అంతా గుసగుసలతో మారుమోగిపోయేది. అయినా లిఫ్ట్ దగ్గర వాళ్ళిద్దరిని చూసిన అబ్బాయిలు ఉద్యోగులు ఆ విషయం మర్చిపోతారా ఏంటి? అయితే అదృష్టవశాత్తు అక్కడ ఒక మహిళ ఉద్యోగి కూడా వాళ్ళని చూడలేదు. లేదంటే ఆ వార్త క్షణాల్లోనే ఆఫీస్ మొత్తం వ్యాపించేది. అఖిల తన డెస్క్ దగ్గరకు రాగానే మనీషా కోపంగా, అఖిల నువ్వు చాలా నిజాయితీగా పనిచేసే అమ్మాయివి, కానీ ఈ రోజు మాత్రం ఆలస్యంగా వచ్చావు అంటూ మందలించింది. ఇక అఖిల తల ఉంచుకుని సారీ మ్యామ్ అని అంది. ఈ రోజు లేట్ కావడానికి కారణం అభిరాని అయినా అది బయట పెట్టే పరిస్థితి కాదు. సరే నోట్ ప్యాడ్ తీసుకునిరా, బాసు అత్యవసర మీటింగ్ పెట్టారు అని మనీష చెప్పింది. అందరూ అప్పటికే హడావిడిగా తయారవుతున్నారు. ఎందుకంటే అబీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడే వస్తాను అని అఖిల తన బ్యాగ్ ను డెస్క్ పై పెట్టి వెంటనే నోట్ ప్యాడ్ తీసుకుని కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్ళింది. లిఫ్ట్ లో ఉండగానే ప్రాజెక్ట్ ఫైల్ పై ఒకసారి చూపేసిన విషయం మాత్రం ఎవరికీ తెలియదు. తన ప్రతిభతో పేరు సంపాదించాలి అంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. కొద్దిసేపటికే మొత్తం సిబ్బంది కాన్ఫరెన్స్ రూమ్ లోకి చేరారు. అందరూ అంతలోనే అబీర్ లోపలికి అడుగుపెట్టాడు. అతన్ని చూడగానే అక్కడున్న అమ్మాయిలందరూ ఒక క్షణం పాటు మైమర్చిపోయారు. అఖిల కూడా తెలియకుండానే కొన్ని క్షణాలు అతని వైపుకే చూస్తూ ఉండిపోయింది. అబీర్ అందరినీ చూసి, హలో ఫ్రెండ్స్, ఇక పేల్ గ్రూప్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ పై మనం కలిసి పనిచేయాలి. మీ అందరి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్ట్ ను మనమే సాధిస్తామని నమ్ముతున్నాను. మీలో ప్రతి ఒక్కరి నుంచి కొత్త కొత్త ఆలోచనలు రావాలి అని చెప్పాడు. ఆ ప్రకటన ఏ అంశంపై ఉండాలో వివరంగా చెప్పి అందరికీ శుభాకాంక్షలు తెలియచేసి తన క్యాబిన్ వైపుకు వెళ్ళిపోయాడు అబీరు. అతను వెళ్ళగానే మనీషా నిట్టూరుస్తూ, మన బాస్ ను చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుందని అంది. వెంటనే ఆర్తి, అవునుగా, ఒక మనిషి ఇంత అందంగా ఎలా ఉంటాడు అని మురిసిపోతుంది. మధుర నవ్వుతూ, అలా చూస్తూ ఉంటే సరిపోదు, మీ పనితో బాస్ ని ఇంప్రెస్ చేయండి అని అంది.
అది నిజమే అని పూజ కూడా సమ్మతించింది. ఇక రోజు ఆఫీస్ అవడానికి గంట ముందు ప్రతి ఒక్కరూ తమ తమ ఐడియాలను అయితే సమర్పించాలి. అందుకే అందరూ మరింత ఉత్సాహంగా పనిలో మునిగిపోయారు బిజీగా. ఆ సమయంలో ఆనంద్ అకీరా దగ్గరకు వచ్చి, అకీరా, నేను నీకు హెల్ప్ చేయాలా అని అడిగాడు. అకీరా చిరునవ్వుతో, వద్దు, నేనే చూసుకుంటాను అని చెప్పి నోట్ ప్యాడ్ ని చేతిలో పట్టుకుని కాన్ఫరెన్స్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. "హ్మ్, వచ్చాడంట సహాయం చేయడానికి. తన పని తానికే సరిగ్గా చేసుకోలేడు, ఇంకొకరికి హెల్ప్ చేస్తాడంట" అని మనసులోనే అనుకుంది అకీరా. ఆమె పూర్తిగా ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా ఒక్కసారిగా చుట్టూ ఉన్న వారంతా సైలెంట్ గా మారిపోయారు. ఏమైంది అని అకీరా పూజని అడిగింది. బాస్ నుంచి వచ్చిన మెయిల్ చూడొకసారి అని పూజ చెప్పింది. అకీరా వెంటనే తన మెయిల్ బాక్స్ తెరిచి ఒక్కసారిగా ఓపెన్ చేసి చూసింది. అందులో ఇలానే ఉంది: టు ఆల్, ఈ క్షణం నుంచి ఆఫీస్లో గాసిప్ చేయడం పూర్తిగా నిషేధం. ఎవరైనా గాసిప్ చేస్తున్నారని నాకు తెలిస్తే ఎలాంటి హెచ్చరిక లేకుండా వెంటనే ఉద్యోగం నుండి తొలగిస్తాను. కాబట్టి ఇకపై గాసిప్ అస్సలు వద్దు. ఆబిరా రాయ్ సింఘానియా. ఇలా ఉంది. ఈ మెయిల్ చదవగానే లిఫ్ట్ లో జరిగిన వాళ్ళిద్దరి సంభాషణ అకిరాకు వెంటనే గుర్తొచ్చింది. నిర్ణయం కొంచెం కఠినంగానే ఉన్న ఆఫీస్ వాతావరణాన్ని మాత్రం ఇక మంచిదేనని ఆమె కూడా అనుకుంది ఇలా చేయటం. మధ్యాహ్నం భోజనం సమయం కావటంతో అందరూ క్యాంటీన్ కి వెళ్లారు. అకిరా కూడా ఎప్పుడు గుసగుసలు మాట్లాడుకుంటూ ఉండే ఆ అమ్మాయిల గ్రూప్ తో కలిసి క్యాంటీన్ లోకి వెళ్ళింది. అబీర్ మాత్రం తన క్యాబిన్ లో కూర్చుని సీసీటీవీ ద్వారా అకీరాని నిశ్చంతంగా గమనిస్తున్నాడు. అకీరా కూర్చున్న వెంటనే ఆనంద్ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. అది ఆమెకు అస్సలు నచ్చలేదు, కానీ బయటికి ఏమీ చెప్పలేదు. అయితే ఆ దృశ్యం చూసిన అబీర్ కోపం మాత్రం ఆకాశానికి తాకింది. వెంటనే వెళ్లి స్పందించాలి అని అనిపించినా అలా చేస్తే అకీరానే తనపై కోప్పడుతుందని తెలుసు. అందుకే తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. కానీ దీనికి కూడా ఏదో ఒక శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని మాత్రం మనసులో నిర్ణయించుకున్నాడు. తేలిగ్గా భోజనం ముగించిన అకీరా అందరికంటే ముందే తన డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆనంద్ తన దగ్గర ఉండటం ఆమెకి ఎప్పుడు ఇష్టం ఉండేదే కాదు. కానీ అతను తనకంటే ఉన్నత పదవిలో ఉండడంతో ఇష్టం లేకపోయినా భరించాల్సి వచ్చేది. కొద్దిసేపటికి పూజ ఆమె దగ్గరకు వచ్చి, ఏమైనా కొత్త ఐడియా తట్టింది అకీరా అని అడిగింది పూజ అకీరాని. ఇంకా పూర్తిగా కాదు, కానైతే ఒక ఆలోచన మాత్రం ఉంది. బాస్ కు చెప్తే ఏమంటారో చూద్దాం అని అకీరా సమాధానం ఇచ్చింది. అంతలో మనీషా వెటకారంగా, మేమంతా ఉండగా నువ్వే నీ ఐడియా చెప్పబోతున్నావా, చూద్దాం అని అంది. అకీరా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది. సాయంత్రం అబీర్ మరొకసారి అందరినీ కాన్ఫిడెన్స్ హాల్ కి పిలిచాడు. ప్రతి ఉద్యోగి ఒక్కొక్కరిగా తమ తమ ఐడియాలను వివరించడం స్టార్ట్ చేశారు. కానీ ఒక్క ఐడియా కూడా అబీర్కి నచ్చలేదు. మనీష తన ఆలోచన వివరించినప్పుడైతే అతను ఎలాంటి మొహమాటం లేకుండా ఇది పూర్తిగా పనికిరాని ఐడియా అని తేల్చేశాడు. అంతటితో అక్కడ ఉన్న అందరి చూపులు అకీరా పైనే నిలిచిపోయాయి. చెప్పండి మిస్ అకీరా అని అబీర్ ప్రశాంతంగా అన్నాడు. అకీరా ఎలాంటి భయం లేకుండా తన ఆలోచనను మొదటి నుంచి చివరి వరకు చాలా క్లియర్ గా వివరంగా అందరికీ అర్థమయ్యేలా వివరించింది. కాన్ఫిడెన్స్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె చెప్పే ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా వింటూ ఉండిపోయారు. అందరూ ఆమె చెప్పేది ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నారు. అకీరా ఆలోచన నిజంగానే చాలా కొత్తగా సృజనాత్మకంగా ఉంది. కానీ వెంటనే ఆమోదం ఇవ్వకుండా ఈ ఐడియాను పూర్తి వివరాలతో పేపర్ వర్క్ చేసి నాకు ఇవ్వండి అని అబీర్ చెప్పాడు. ఆఫీస్ టైం కూడా అయిపోవడంతో అందరూ ఇంటి దారి పడ్డారు. మనీషా, ఆర్తి ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. అప్పుడు మనీషా, మన బాస్ అకిరాకి కాస్త ఎక్కువగానే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీకు అనిపించడం లేదా అని అడిగింది. వెంటనే ఆర్తి, అలా ఏం కాదు, నిజంగా ఆమె ఐడియా చాలా బాగుంది, అంతేకాదు ఇంకా ఆమెకు ఆమోదం కూడా రాలేదు కదా అని అంది. దాంతో మనీషా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అగీరా ఎప్పట్లాగే నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. అయితే ఈ రోజు అబీర్ ఆమె కంటే ముందే ఇంటికి వచ్చేశాడు. అకిరా లోపలికి అడుగు పెట్టగానే అతను గంభీరంగా, నీ పక్కన వేరే అబ్బాయి కూర్చోవడం నాకు అసలు నచ్చలేదు అన్నాడు. అకిరా ఆశ్చర్యంగా, ఏంటి అని అడిగింది. అబీర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, క్యాంటీన్ లో నీ పక్కన ఎండి ఎందుకు కూర్చున్నాడు అని ప్రశ్నించాడు. అకిరా అమాయకంగా,
భోజనం చేయడానికి అని సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానం విని అబీర్ నిట్టూర్చి, రేపటి నుంచి నాతో కలిసి భోజనం చేస్తావు, ఇదే చివరి మాట అని చెప్పి ఆమె స్పందన కోసం కూడా ఆగకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా భలే ఉంటారు అలా అని మనసులో అనుకుంటూ అకిరా తన బ్యాగ్ పెట్టి ఇక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. అప్పటికే లిల్లీ ఆంటీ వంట మొత్తం చేసి పెట్టారు. అకిరా ఆహారాన్ని వేడి చేసి అబీర్ను భోజనానికి పిలిచింది. ఇద్దరూ కలిసి హ్యాపీగా భోజనం చేశారు. ఎక్కువసేపు మేల్కొని ఉండకుండా త్వరగానే నిద్రపోయారు. అకిరా ఈరోజు అలారం మొదటిసారి మోగగానే వెంటనే లేచింది. ఈరోజు తను రెడీ చేసిన ప్రకటన ఆలోచనను ప్రజెంట్ చేయాల్సింది. ఆ టెన్షన్ వల్ల రాత్రంతా ఆమెకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. అదే ఆలోచిస్తూ ఉంది. ఈ రోజైనా అబీర్ కంటే ముందే లేచానని క్షణం పాటు సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఆమె భర్త గారు అప్పటికే కిటికీ దగ్గర కూర్చుని చేతిలో న్యూస్ పేపర్ పట్టుకుని ప్రశాంతంగా చదువుతున్నారు. అతన్ని చూసి నకీరా మనసు మళ్ళీ అతని రూపంలోనే చిక్కుకుపోయింది. అయ్యో, ఈయన ఇంత అందంగా ఎందుకుంటారు? ఫోకస్ అకిరా, ఫోకస్. ఈ రోజు నీకు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. భర్త ముఖం సారీ బాస్ ముఖం చూసి కడుపు నిండదు. అలా చూస్తూ కూర్చుంటే పని కూడా పూర్తి కాదు. ముందు పని మీదే దృష్టి పెట్టు. ఫోకస్ అకిరా అంటూ తన మనసుకి తానే బుద్ధి చెప్పుకుంది. అయినా అతని వైపు నుంచి చూపు తిప్పుకోవటం మాత్రం ఆమె వల్ల కాలేదు. ఆమె మనసే ఇంకా ఎంతసేపు ఇలా చూస్తూ ఉంటావు అన్నట్టుగా ఆమెపై విసుగు పడుతుంది. అకిరా తనని చూస్తుందని అబీర్కు బాగా తెలుసు. కానీ అతని స్వభావమే అలాంటిది. ఇక లెక్క పెట్టి 4 మాటలు మాట్లాడే మనిషి మన అబీరు. తన మనసులోని ప్రేమను మాటల్లో చెప్పడం కూడా రాదు. ఇక అతనికి ఒక యంత్రానికి పెద్దగా తేడా ఏమీ లేదు. సమయానికి ఒక్క సెకండ్ ముందు గాని వెనక్ గాని లేవడు. ఆరోగ్యానికి మంచిదైన ఆహారమే తింటాడు. ప్రతిరోజు అరగంట పాటు న్యూస్ పేపర్ క్షుణ్ణంగా చదువుతాడు. చదవడమే కాదు, అందులోని ప్రతి విషయాన్ని గుర్తించుకుంటాడు. సరిగ్గా 10 నిమిషాల్లో టిఫిన్ ముగిస్తాడు. సమయానికి ఆఫీస్కు బయలుదేరతాడు. నవ్వినా కూడా కొలిచినట్టే నవ్వుతాడు. పొరపాటున ఒక రోజు కాస్త ఎక్కువగా నవ్వితే మరుసటి రోజు అంతే తక్కువగా నవ్వి లెక్క సరి చేసుకుంటాడేమో అనిపించేది. అది కాస్త అతిశయోక్తి అయినా అతని క్రమశిక్షణ మాత్రం నిజంగానే అంత కఠినంగా ఉండేది. కాలేజ్ రోజుల్లో అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేది. దాదాపు 2 ఏళ్ల పాటు వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. కానీ 2 ఏళ్లలో ఆమెతో మొత్తం 10 మాటలు కూడా మాట్లాడలేదట. అంతేకాదు ఆమె పూర్తి పేరు కూడా అతనికి తెలియదు. అతని ప్రపంచం అంతా చదువే. అయితే కాలేజీలో అతనే అత్యంత అందమైన అబ్బాయి కావటంతో ఆమె కూడా అతని స్వభావాన్ని అలాగే భరించింది. అకిరా ఇంకా అతని వైపుకి ఇంకా చూస్తూ ఉండగా అబీర్ న్యూస్ పేపర్ తిప్పుతూనే, అకిరా ఇక చూడడం ఆపు అని అన్నాడు. అకిరా ఒక్కసారిగా ఉలిక్కిపడి, అయ్యో ఇతనికి అవతల నుంచి కూడా కనిపిస్తుందో ఏమో అని నోట్లోనే కొనుక్కుంది. వెంటనే అబీర్ పెదవులపై చిన్న నవ్వు మెరుస్తూ, నువ్వేమనుకుంటున్నావో నాకు స్పష్టంగా వినిపిస్తుంది అని అన్నాడు. అకిరా వెంటనే 9 మాటలు అయ్యాయి అని అంది. ఏంటి అని అబీర్ ఆశ్చర్యంగా అడిగాడు. అకిరా సంకోచంగా, అది మీరు లెక్క పెట్టి మాట్లాడతారు కదా, అందుకే ఎన్ని మాట్లాడుతున్నారా అని లెక్క పెడుతున్నాను అని అంది. చెప్పిన వెంటనే తన మీదే తనకే కోపం వచ్చింది. అకిరా, నీకు అసలు బుద్ధి లేదా? నోటుకు వచ్చిందంతా ఇలాగే చెప్పేస్తావా? కాస్తేనా ఆలోచించవే అని మనసులోనే తనను తానే మందలించుకుంది. అబీర్ ఒక్కసారిగా చేతిలోని న్యూస్ పేపర్ పక్కన పెట్టగానే అకిరా మెరుపు వేగంతో బాత్రూమ్ వైపుకు పరిగెత్తింది. ఆమె వెళ్లిన వైపుకే అబీర్ కాసేపు చూస్తూ నిలబడ్డాడు. నిజంగానేనా అని మనసులో అనుకుంటూ ఇప్పుడే తాను 11వ మాట కూడా మాట్లాడేశానని గుర్తించి చిన్నగా నవ్వుకున్నాడు. అకిరా మాత్రం ఇంకా తనను తానే తిట్టుకుంటుంది. ఈ రోజు ఆమె ఆఫీస్కు కాస్త ముందుగానే వెళ్ళాలి. ప్రకటనకు సంబంధించిన తన ఐడియాని అందరి ముందు చక్కగా వివరించాల్సింది. ఇక స్నానం ముగించుకొని బయటకు వచ్చింది. ఆమె మెడపై నుంచి జారిపడుతున్న నీటి బిందువులను చూసి అబీర్ చూపు క్షణం పాటు అక్కడే ఆగిపోయింది. తన భావోద్వేగాలను కష్టంగా అదుపులో పెట్టుకుంటూ, నేను బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అకిరా పూర్తిగా రెడీ అయి డైనింగ్ హాల్కు వచ్చింది. కాసేపు సంకోచించిన తర్వాత గత 3 రోజులుగా తన మనసులో ఉన్న ప్రశ్నను చివరకు అడిగేసింది.
అబీర్ మన పెళ్లి విషయం అమర్కి చెప్పలేదుగా అని అడిగింది. ఆ ప్రశ్న విన్న అబీర్ ఆమె వైపుకు ప్రశ్నార్థకంగా చూశాడు. అకీరా కూడా అదే చూపుతో అతని సమాధానం కోసం ఎదురు చూసింది. ఏంటి అని అబీర్ అడిగాడు. అదే మీ స్నేహితుడు అమర్ గురించే అని అకీరా అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ చెప్పింది. అవును, అమర్ నాకు తెలుసు. మన పెళ్లి విషయం నేను అతనికి చెప్పలేదు అని అబీర్ మాట మార్చే ప్రయత్నం చేస్తూ అన్నాడు. నిజంగానే అతను మీ స్నేహితుడేనా? నిజంగా. మరి అమర్ స్నేహితుడు అబీరేనా, లేక ఏమైనా ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడా? చూద్దాం అని అకీరా మళ్ళీ అనుమానంగా అడిగింది. అతని ముఖంలో ఎలాంటి భావోద్వేగం కనిపించకపోవడంతో ఆమెకు సందేహం వచ్చింది. అవును, ఇప్పుడు ఈ విషయం ఇక్కడితో వదిలే అని చెప్పి ఇంకో అబద్ధం చెప్పడం ఇష్టం లేక అబీర్ ఆమె ప్లేట్లో టిఫిన్ వడ్డించడం మొదలుపెట్టాడు. అకీరా కూడా ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా తినడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే ప్రెజెంటేషన్ టెన్షన్ తో ఆమె మనసు అంతా నిండిపోయి ఉంది. అందుకే ఈ విషయం గురించి మరింతగా ఆలోచించలేదు. టిఫిన్ ముగించగానే అకీరా తొందరగా బయటకు పరిగెత్తింది. వెనక నుంచి అబీర్ పిలిచినా ఆమె వినట్టే వెళ్ళిపోయింది. అతనితో కలిసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళకూడదు అనేది ఆమె ఉద్దేశం. అంతేకాదు, ఈ రోజు తన ప్రెజెంటేషన్ కూడా రెడీ చేసి అందరి ముందు వివరించాలి. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ప్రెజెంటేషన్ ఇచ్చింది, కానీ ఈసారి పరిస్థితి వేరు. ఈసారి తన భర్త కూడా అక్కడే ఉంటాడు. కొన్నిసార్లు పరాయి వాళ్ళ ముందు మాట్లాడడం కంటే మనకు అత్యంత దగ్గరైన వారి ముందు మన ప్రతిభను నిరూపించుకోవటమే చాలా కష్టంగా ఉంటుంది. ఆఫీస్ కు చేరుకున్న వెంటనే మనీషా ఆశ్చర్యంగా, ఈ రోజు ఎంతో తొందరగా ఎలా వచ్చావని అడిగింది. ఎందుకంటే ఆ కిరయ్ ఎప్పుడు సమయానికి 1-2 నిమిషాల ముందే వచ్చేది, కానీ ఈ రోజు మాత్రం అరగంట ముందుగానే వచ్చింది. దాంతో బాస్ ముందుగా వస్తే తనకే మంచి ఇంప్రెషన్ పడుతుందని అనుకున్న మనీషా తన ఆశలు కూడా చెదిరిపోయాయి. మనీషా మంచిగా లైన్ వేస్తుందన్నమాట బాస్ కి. ప్రెజెంటేషన్ కోసం ఇంకాస్త రెడీ కావాలి అనిపించింది, అందుకే తొందరగా వచ్చేసాను. మరి మీరు కూడా ఇంత త్వరగా ఎలా వచ్చారు అని అకీరా అమాయకంగా అడిగింది. మనీషా ఒక్కసారిగా తడబడిపోయి, నేను అది సీనియర్ని, నువ్వు ఇలా ప్రశ్నిస్తావా అని ఏదో కవర్ చేసి ఆమె పైన కోపం చూపించింది. అకీరాకు మాత్రం అసలు విషయం అయితే అర్థమైపోయింది. సారీ, నేను నా పని చూసుకుంటున్నాను అని చెప్పి తన సీటు దగ్గరికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి మనీషా మళ్ళీ వచ్చి, ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అన్నీ బాగానే జరుగుతాయి, కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని అంది. కానీ ఆమె సహాయం చేయాలి అనుకుంటుంది అది మంచి కోసం కాదు, పని చెడగొట్టడానికే. వద్దొద్దు, నేను చూసుకుంటాను అని అకీరా మర్యాదగానే చెప్పింది. మనీషా తనపై ఎంత ఈర్ష్యతో ఉందో అప్పటికే ఆమెకు అర్థమయ్యింది. ఆ తర్వాత అకీరా చూపంతా ల్యాప్టాప్ పైనే నిలిచిపోయింది. చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది ఆమెకు తెలియలేదు. ఈ రోజు ఒకటే లక్ష్యం, తన భర్త ముందు తన ప్రతిభను నిరూపించుకోవాలి. ఆ పట్టుదలతోనే పూర్తిగా పనిలో అయితే మునిగిపోయింది మన అకీరా. సమయం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. మధ్యాహ్నం భోజనం చేసే సమయం దాటిపోయినా ఆమెకు ఆకలే గుర్తుకు రాలేదు. కానీ ఆమె భర్త మాత్రం ఆమెపై ఎప్పట్లాగే కన్నేసుంచాడు. అబీర్ తనకు అలవాటైన హోటల్లోనే కూర్చున్నాడు. ఇక అక్కడ కూడా లిల్లీ ఆంటీ అతనికి ప్రత్యేకంగా వంట చేసేది. ఎందుకంటే ఆ హోటల్ కూడా అతనిదే కాబట్టి. తనకు నచ్చిన రుచిలో ఆరోగ్యకరమైన భోజనం ఎప్పుడు అందుబాటులో ఉండాలని తన ప్రతి ఆఫీస్ కు దగ్గరగా అలాంటి ఒక హోటల్ ఏర్పాటు చేసి ఉంచుతాడు మన అబీరు. అకీరాను భోజనానికి పిలవడానికి అతను వరుసగా 8-10 సార్లు అయితే ఫోన్ చేశాడు. కానీ పనిలో పూర్తిగా మునిగిపోయిన ఆమె ఒక్క కాల్ కూడా ఎత్తలేదు. అతను ఆమెను పిలిపించడానికి, అకీరాను పిలవడానికి కెవిన్ ను పంపాలా అని అబీర్ ఆలోచిస్తున్న సమయానికి కరెక్ట్ గా అప్పుడే ఆమె నుంచి అయితే ఫోన్ వచ్చింది అబీర్ కు. ఇక బాత్రూమ్ కి వెళ్లి అతనికి కాల్ చేసింది. చెప్పండి అని అకీరా అంది. అబీర్ ప్రశాంతంగానే, నేను బ్లూ హెవెన్ హోటల్లో నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. నిజానికి అతనికి చాలా కోపంగా ఉంది, కానీ ఆమెతో మాత్రం ఆ కోపాన్ని బయట పెట్టకుండా మాట్లాడుతున్నాడు. అగీరా కంగారుగా, నేను అక్కడికి రాలేను, చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు అని ఉంది. ఆ హోటల్ చాలా ఖరీదైనది. ఆమె అక్కడికి ఇప్పటి వరకు 1-2 సార్లు మాత్రమే వెళ్ళింది. అది ఆఫీస్ తరపున అతిథులకు ఇచ్చిన విందు సందర్భాల్లో మాత్రమే. వెంటనే అబీర్ గంభీరంగా, నేను నిన్ను అడగడం లేదు అగీరా, చెప్తున్నాను అని అన్నాడు. అయ్యో వినండి అంటూ అగీరా ఇంకేదో చెప్పేలోపే అతను కాల్ కట్ చేశాడు. ఈ మనిషికి ఒకసారి చెప్తే అర్థం కాదు అని మనసులోనే అనుకుంది.
కానీ ఆమె దగ్గర మరో మార్గం కూడా లేదు. తను వెళ్ళకపోతే అతడే ఆఫీస్కి వచ్చి తనను తీసుకెళ్తాడని ఆమెకైతే బాగా తెలుసు. కొద్దిసేపు ఆలోచించి చుట్టూ ఎవరు గమనించడం లేదని నిర్ధారించుకొని బ్లూ హెవెన్ హోటల్ వైపుకు నడిచింది. అప్పుడే పూజ ఆమెను చూసి, అకిరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు క్యాంటీన్ కూడా రాలేదు కదా అని అడిగింది. వెంటనే ఆర్తి కూడా, అవును, ఈ రోజు నీకు ప్రెజెంటేషన్ అవకాశం వచ్చినందుకు ఆనంద్ పార్టీ ఇచ్చాడు. మేమంతా నిన్నే వెతికాం క్యాంటీన్లో. కానీ మనీషా మ్యామ్ నువ్వు ప్రెజెంటేషన్ కోసం రెడీ అవుతున్నావు అని చెప్పారు. బాస్ కి నీ ప్రెజెంటేషన్ నచ్చితే రేపు మళ్ళీ పార్టీ ఇస్తానన్నాడు ఆనంద్ అని అంది. అయితే అకిరా, అక్కడ ఉంటే ఆనంద్ పార్టీ ఇవ్వలేడని వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ అతనితో అలాంటి విందులు చేయనివ్వదు. అందుకే ఆమెను పిలవలేదు. అకిరా ముఖం గంభీరంగా మారిపోయింది ఆ మాట విని. మరి చూద్దామండి. నిజం కబీరు అమర్ ఫ్రెండ్ కాదని అనుకుంటున్నా. మరి వీళ్ళిద్దరి పెళ్లి ఎలా అయిందో మీకు కూడా తెలుసు కదా. దీని వెనకాల ఏదో కారణం అయితే ఉండుంటుంది. మరి అబీరు అకిరాని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? అంత పెద్ద బిజినెస్ మ్యాన్. మరి అమర్ వచ్చాక తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. రేపు 2 ఎపిసోడ్స్ ఇస్తాను.